ప్రియ స్వయం సేవక బంధువులందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన ప్రారంభుండు దయాగుణాంబునిధి మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ వీర క్షత్రియ మౌలి భవానీ భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ్య సత్యాప ప్రారంభుండు దయాగుణాంబునిధి మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ వీర క్షత్రియ మౌలి దేశ మత గో వేదాది రక్షార్పిత శ్రీరమ్యుండు భవానీ భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. శివాజీరాజు సామాన్యుడు కాదు, ఆయన కారణజన్ముడు, సాక్షాత్తు శివుని అవతారం. జిజియామాత షహాజీలకు జన్మించినటువంటి శివాజీ ఆ రోజుల్లో ఆర్యమతముల రాపాడునాడు శంకరాచార్యుగన్న. ఈ శంకరాచార్యుడు ఏ విధంగా అయితే ఆ రోజు మన సనాతన హిందూ ధర్మాన్ని మరి అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆదిశంకరాచార్యులు జన్మించినట్టుగా మరి మన హిందూ ధర్మాన్ని ఈ విదేశీయులు విధర్మీయులు అపహాస్యం చేస్తున్నటువంటి సమయం లోపల శివాజీ రాజు జన్మించి మళ్ళీ సర్వస్వతంత్ర సామ్రాజ్య హిందూ సామ్రాజ్య స్థాపనే కాకుండా మన హిందూ ధర్మ జాతి దేశం యొక్క గౌరవాభిమానాలను కాపాడినటువంటి సాక్షాత్తు శివుని అవతారమైనటువంటి శివాజీ పట్టాభిషిక్తుడైనటువంటి రోజు ఈరోజు. మరి ఆ శివాజీ పాల్గొన బహుళ తదియ రోజు 1630వ సంవత్సరం లోపల 390 సంవత్సరాల కింద జన్మించినటువంటి శివాజీ మరి శివాజీ జన్మ వృత్తాంతాన్ని, ఆ జన్మించినటువంటి వేళ విశేషాన్ని, శివాజీ ఉన్నటువంటి విషయాన్ని శివాజీ వంశ కులగురు అయినటువంటి దాదాజీ కొండదేవ్ షహాజీ మరి శివాజీ ఉన్నటువంటి కొలువుకు పోయి, శివాజీ ఏమో మరి శివనేరి దుర్గంలో జన్మించాడు. ఆ జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేందుకు దాదాజీ కొండదేవు శివాజీ తండ్రి అయినటువంటి షహాజీ దగ్గరికి వెళ్ళి, శివాజీ ఎట్లున్నాడా అంటే, మూడవ కన్ను నెన్నుదుట మూవన వ్రాలు కరంబు రేరేడు శిరంబునందు అగు పింపక నాడనసూయ ఎంట పారాడిన పాపడే మన గృహంబున నేడు దయించే. సతీ అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోరినటువంటి విపరీత కోరికను మరి వాళ్ళను పసిపాపులుగా చేసేసి తన ఇంట ఊయల్లో ఊహించినటువంటి సందర్భంలో శివుడు చేతున త్రిశూలము, నుదుట మూడవ కన్ను, మరి తలపై నెలవంక లేనిటువంటి శివుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ శివుడు సతీ అనసూయ ఇంట మరి ఊయల్లో ఊగుతున్నటువంటి శివుని వలనే ఉన్నాడు శివాజీ అని చెప్పి దాదాజీ కొండదేవ్ శివాజీ యొక్క తండ్రి అయినటువంటి షహాజీకి వివరించాడు. మరి శివాజీ శివుని సాక్షాత్తు శివుడి అవతారం ఎత్తాలని చెప్పి వేనోళ్లుగా ఎన్నో ఏళ్లుగా వ్రతం చేసినటువంటి జిజియామాతకు శివనేరి దుర్గంలో శివాజీ జన్మించడం జరిగింది. శివాజీ
జిజియామాత తండ్రి అయినటువంటి లఖూజీరావు, మరి జిజియామాత యొక్క అన్నదమ్ములైనటువంటి అచల్జీ, రఘోజీ, యశ్వంతరావు, వీళ్ళను ఈ నిజాం షాహీ వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు చూసి ఎక్కడ ఎదురు తిరుగుతారో అని చెప్పి వాళ్ళను చంపించినటువంటి దుర్మార్గుడు. మరి శివాజీ యొక్క తండ్రి అయినటువంటి మరి జిజియామాత భర్త షహాజీ ఈ బీజాపూర్ సుల్తాను యొక్క కొలువులోనే పనిచేస్తున్నాడు. తన యొక్క తన మామ అయినటువంటి మాలోజీరావు, భర్త షహాజీ, మరి అన్నదమ్ములు అచల్జీ, రఘోజీ, యశ్వంతరావు, మరి తండ్రి అయినటువంటి లఖూజీరావు, వీళ్ళందరూ కూడా విదేశీయులు, విధర్మీయులైనటువంటి తురుక రాజుల దగ్గర కొలువు చేస్తూ ఎంతో ధైర్య సాహసవంతులైనప్పటికీ కొలువు చేయడము ఆమెకు అవమానకరంగా భావించింది. ఆ రోజుల్లో తుర్కల వాళ్ళ యొక్క ఆగడాలు తను కళ్ళారా చూసింది. వీధుల్లో గోవధ చేయడం, తల్లుల యొక్క చెల్లెల యొక్క మాన ప్రాణాలను హరించడం, పంట పొలాలను ధ్వంసం చేయడం, దేవాలయాలను అపవిత్రం చేయడం, దేవాలయ విగ్రహాలని కూల్చివేయడం, ఇవన్నీ కల్లారా చూసినటువంటి జిజియామాత తన కొడుకు ఈ విధంగా పరాయి వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి వీల్లేదు, ఒక సర్వ స్వతంత్ర హిందూ సామ్రాజ్య మరి ఒక మహారాజుగా మరి వెలుగొందాలని చెప్పి ఎన్నో వ్రతాలు చేసిన కారణంగా శివాజీ జన్మించాడు. శివాజీ ఆ రోజు ఉన్నటువంటి చరిత్రకారులు ఏం చెప్పారంటే, కాశీకి కలా గయి, మధురా మస్జిద్ బన్ గయి, అగర్ శివాజీ నై హోతా తో సబ్కి హోతీ సున్నతి. కాశీలో కలదప్పింది, మధుర మస్జిద్ అయిపోయింది. అక్కడ శివాజీ లేనట్టయితే మనం ఈరోజు హిందువులుగా మనం ఉండేవాడు కాదు, మనం ఈరోజు ఈ ఉత్సవం చేసుకునే వాళ్ళమే కాదు. కాబట్టి శివాజీ చేసినటువంటి మరి చేసిన ప్రయత్నం కారణంగా, ఈ తుర్క వాళ్ళ ఆగడాలను మరి అడ్డుకున్న కారణంగా అనేక సార్లు పులి నోటిలోకి తలదూర్చి మరి ఆ అపాయాల నుండి తప్పించుకున్నటువంటి శివాజీ ఎక్కడ లంఘించాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ రెచ్చిపోవాలో అనేటువంటిది శివాజీకి వెన్నుతో పెట్టినటువంటి విద్య. ఒక 2 అడుగులు వెనక్కి వేసినా అనుకూల పరిస్థితులు లేనప్పుడు, కానీ అదే అనువైనటువంటి సమయం లోపల లంఘించి మరి మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలాన్ని దెబ్బతీసినట్టుగా శివాజీ అదను చూసి అనేక మంది ఈ తుర్క రాజుల యొక్క మరి ముష్టిఘాతంలో ఆయన చవి చూపించినటువంటి గొప్ప మహావీరుడు మన శివాజీ మహారాజు. చిన్నతనంలోనే పూనా జాగీర్ అనేది వాళ్ళ తాతల నుండి వస్తున్నటువంటి పూనా జాగీర్ లోపల తల్లితో పాటు తను మరి వాళ్ళ గురువు అయినటువంటి దాదాజీ కొండదేవు శిక్షణలో శివాజీ చిన్నప్పటి నుండే ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా నిర్మాణమయ్యాడు. తల్లి జిజియామాత ఉగ్గుపాలతో పాటు రామాయణం, భారతం, భాగవతం, వీరగాథలు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అనేక మంది మన హిందూ రాజుల యొక్క గాథలు వినిపిస్తూ శివాజీ లోపల చిన్నప్పటి నుండే అతని లోపల దేశభక్తిని రగిలించింది. దాదాజీ కొండదేవి యొక్క శిక్షణలో, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరి మరి కుస్తీ పోటీల్లో, మల్ల యుద్ధంలో, అనేక విలువిద్య లోపల, గెరిల్లా లాంటి పోరాటం లోపల కూడా ఆరితేరినటువంటి శివాజీ వజ్ర శరీరుడై కొంతమంది మావలీలను సైన్యంలో తన సైన్యంలో చేర్చుకొని తన మిత్రులతో
ఒక ఒక సైన్యంగా ఏర్పడి శివాజీ జైత్రయాత్రను సాగించడం ప్రారంభించాడు. పూనా లోపల దూరం నుంచి కనబడుతున్నటువంటి వాళ్ళ రాజగఢకు దగ్గరలో ఉన్నటువంటి ఒక కనబడుతున్నటువంటి ఒక కోట పైన ఆకుపచ్చ ధ్వజం ఎగురుతున్నది. దాన్ని ఏ విధంగా ఆయన తొలగించాలని చెప్పి వాళ్ళ మిత్రులతో అనేక రకాలుగా చర్చించాడు. ఇసుక తిన్నెలపైన, పొలం గట్లపైన, చెట్ల కింద ఎప్పుడూ దేశభక్తి యుతమైనటువంటి చర్చలు సాగిస్తూ ఈ తురుష్క ముష్కరుల యొక్క ఆగడాలను ఎదుర్కోవడం ఎలా, వీళ్ళని ఇక్కడ నుండి పారద్రోలడం ఎలా, ఈ విదేశీయులను విధర్మీయులను పారద్రోలడం అనేటువంటి దాన్ని ఆయన ఆలోచన చేస్తుండేది. ఈరోజు మన శాఖలో ఏ విధంగా అయితే మనము మైదానంలో కలుసుకుంటామో ఆ విధంగానే ఒకరోజు శివాజీ తన మిత్రులతో, మావలి సైనికులతో కలిసి దేశభక్తి విషయాలు చర్చించుకుంటూ ఘనసమత తీసుకుంటున్నాడు. అందరినీ సమ్యక్ అని అన్నాడు, దక్ష అని అన్నాడు, తర్వాత మిత్తహక్కాల్ అన్నాడు, ఏక్ దో ఏక్ దో ఏక్ దో అని ప్రాశ్చల అని అన్నాడు. అందరూ నడుస్తూనే ఉన్నారు, పథసంచలనం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మిత్రులు, తర్వాత సైనికులు అందరి చేతుల లోపల కాగడాలు వెలుగుతున్నాయి. సమయమే మొత్తం చీకటి పడుతున్నది. చేతుల్లో కాగడాలతోని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. శివాజీ ఏక్ దో అని అంటేనే ఉన్నాడు. అది ముందుకు సాగుతూనే ఉన్నది పథసంచలనం. హర హర మహాదేవ అని చెప్పి నినాదాలు. ఆ విధంగా మరి సంచలన గీతాలతోని ముందుకు సాగుతున్నారు. శివాజీ స్తవ అని చెప్పట్లేదు. అట్లనే వెళ్తూనే మొత్తం ఆ ఘన అంతా కూడా ఆ కోట తలుపులను ఒక్కడేసారి తగిలారు. ఆ కోట తలుపులు ఎప్పుడు వేసినాయో మరి ఎన్ని రోజులేందో తీసిలేదో కోట తలుపులు, కోట గోడ మొత్తం కూలిపోయింది. లోపలికి అట్లనే వెళ్తున్నారు. శివాజీ స్తవ అని చెప్పట్లేదు. లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఆ లోపల కాపలా ఉన్నటువంటి సైనికులందరూ ఇంత పెద్ద సైన్యం వస్తున్నది, ఏం జరుగుతుందో అని చెప్పి, మేము మా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పి వాళ్ళు ఆహాకారాలు చేసుకుంటూ మొత్తం కోటల్ని వదిలేసి పారిపోయారు. శివాజీ ఆ కోట లోపల ఉన్నటువంటి కోట పైన ఉన్నటువంటి ఆ ఆకుపచ్చ ధ్వజాన్ని తొలగించి కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి తన జైత్రయాత్ర లోపల మొట్టమొదటి కోటను జయించినటువంటి శివాజీ మహారాజ్, ఆ కోట పేరేంటిదో మీకు తెలుసా? అది తోరణ దుర్గం. తోరణం అంటే శివాజీ యొక్క జైత్రయాత్రకి మరి ఈ తోరణ దుర్గం అనేటువంటిది మహా తోరణమై కూర్చున్నది. తోరణమైపోయింది. ఇంకా దాని తర్వాత శివాజీ ఇంకా ఉత్సాహం ఆగలేదు. దాని తర్వాత కుమారి కోట, శిరవేలి, మరి సుభాంగనల, ఈ విధంగా అనేక కోటల్ని, కోండన, చాకన, పురందర దుర్గ, ఈ విధంగా విశాలగడ, ప్రతాపగడ, ఈ విధంగా కోటల్ని జయించుకుంటూనే వెళ్తున్నాడు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీకి చాలా కోపం వచ్చింది. ఏది ఒక కొండ ఎలుకలాగా నా బీజాపూర్ రాజ్యాన్ని కొంచెం కుంచిపోయేస్తున్నాడు, ఏదో అల్లరివాడు, అల్లరి పిల్లడు, కుర్ర కుంకుడు అని అనుకుంటే ఈ విధంగా 40 దుర్గాల వరకు జయించాడు. ఈ శివాజీని ఈ విధంగా ఊరుకుంటే లాభం లేదు, తప్పకుండా శివాజీ యొక్క ఆగడాలకు అడ్డు వేయాలి అని చెప్పి శివాజీ పైకి ఫతే ఖాన్ అనేటువంటి ఒక సర్దారును యుద్ధం చేయమని చెప్పి పంపించాడు. ఆ ఫతే ఖాన్ను శివాజీ గెరిల్లా యుద్ధం చేసి వాడిని ఓడించి వేశాడు. అదే శివాజీ అన్నయ్య అనేటువంటి శంభాజీ పైకి ఫరాద్ ఖాన్ అనేటువంటి వాడిని పంపించాడు. ఆ ఫరాద్ ఖాన్ను కూడా శంభాజీ ఓడించాడు. ఇంకా లాభం లేదని చెప్పి శివాజీ యొక్క తండ్రిని షహాజీని, కర్ణాటకలో బెంగళూరు లోపల సర్దారుగా ఉన్నటువంటి శివాజీ తండ్రి షహాజీని ఈ అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు బంధించుకొని
బీజాపూర్కు బయలుదేరాడు. తండ్రి ఖైదు చేసిన తర్వాత తండ్రిని ఎక్కడ చంపేస్తారో అని చెప్పి ఒకవైపు తల్లి యొక్క సౌభాగ్యాన్ని కాపాడాలి, మరోవైపు సర్వస్వతంత్ర హిందూ సామ్రాజ్య స్వరాజ్యాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక మహా ఉద్యమంలో ఉన్నాడు. ఈ సమయం లోపల అతని లోపల ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి షాజహాన్కు ఉత్తరం రాశాడు. మా అన్నదమ్ములము, మా నాన్న షహాజీ, శివాజీ, శంభాజీ అందరం కలిసి నీకు సహాయం చేస్తాము. నువ్వు ఈ బీజాపూర్ సుల్తాన్ మీద నువ్వు దండయాత్ర చేసినట్టయితే మేము సహాయం చేస్తాము. మా తండ్రిని షహాజీని బంధించారు ఈ బీజాపూర్ సుల్తాను, కాబట్టి నువ్వు అతన్ని విడిపించినట్టయితే నీకు సహకరిస్తాము అని చెప్పి ఉత్తరం రాయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీ మరి షాజహాన్ ఎక్కడ విరుచుకుపడతాడో తన మీద అని చెప్పి, మరి వీళ్ళు ఎక్కడ అతనికి సహకరిస్తారో, ఎక్కడ నా రాజ్యం కోల్పోతానో అని చెప్పి అప్పుడు షహాజీని విడిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఫతే ఖాన్ను, ఫరాద్ ఖాన్లను ఓడించడం కాకుండా తన తండ్రి షహాజీని కూడా బందీ నుండి విముక్తిని చేసినటువంటి సంఘటన శివాజీ చరిత్ర లోపల తన యొక్క చతురోపాయానికి, నీతికి, అతని యొక్క చాణక్య నీతికి మనము జోహార్లు అర్పించక మానదు. మరి ఈ విధంగా బీజాపూర్ సుల్తాన్ యొక్క రాజ్యాన్ని కొద్దిగా కొండ ఎలుక వల్ల కుంచింపజేస్తున్నాడన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఆదిల్ షాహీ తన మొదటి భార్య అయినటువంటి బడే సాహిబా అందరి సర్దార్లను, సేనాలందరినీ కొలువు చేసింది, కొలువు తీర్చింది. ఈ కొండ ఎలుక అయినటువంటి శివాజీ ఇప్పటి వరకు కోండన, చాకన, పురందర అనేక దుర్గాలను జయించి మన బీజాపూర్ యొక్క రాజ్యానికి ఎసరు పెడుతున్నాడు. ఈ శివాజీని ఎవరైనా సజీవంగా బంధించి తీసుకొచ్చిన, ఎవరైనా నిర్జీవంగా తలని శివాజీ యొక్క తల నరుక్కొని వచ్చిన వాళ్లకు బహుమానమే కాదు సన్మానం జరుగుతుంది అని చెప్పి ఆమె ఆ కొలువులో ఆమె ప్రకటించింది. సర్దార్లు, సేనాళ్ళందరూ కూడా ఒకరి తలలు ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ తలలు దించేశారు. ఎందుకంటే శివాజీ యొక్క ముష్టిగోతముల యొక్క రుచి చూసినటువంటి వీళ్ళు సర్దార్లు శివాజీతో పెట్టుకోవడం అంటే అది మరి ప్రాణాలను కోల్పోవడమేనేటువంటి భయములో ఉన్నటువంటి సర్దార్లు, సేనాళ్ళందరూ తలలు దించేశారు. కానీ వెనక వరుసలో ఉన్నటువంటి 6 అడుగులు, దాదాపు 7 అడుగులు ఉండొచ్చు వాడు లేచి జహాపనా, ఆ కొండ ఎలుక బొరియ దాపున దాగిన నా కొండ నెలకను లాగి ఈడ్చి నేలపై నుదికి విడనే, జహాపన నాకప్పయ్యప్పండి ఆ పని అని అఫ్జల్ ఖాన్, వాడు చూస్తే మహారాక్షసుల్లా ఉన్నాడు. వాడు 6 అడుగులు ఆజాను బాహుడు, వాడు కరుడు గట్టినటువంటి మనస్తత్వం గలవాడు. శివాజీ తండ్రి అయినటువంటి షహాజీని బంధించుకొని కర్ణాటక నుండి బీజాపూర్కు తీసుకొచ్చి బందీ చేసినటువంటి వాడు, శంభాజీని చంపించిన వాడు. కాబట్టి ఇటువంటి కరడు గట్టినటువంటి అఫ్జల్ ఖాన్ నేను తీసుకొస్తాను జహాపన అని చెప్పి 25,000 సైన్యంతో అఫ్జల్ ఖాన్ బీజాపూర్ నుండి బయలుదేరాడు. పదాతి దళము, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, మరి ఒక బోనును తయారు చేసి శివాజీని బంధించేందుకు ఒక ఉక్కు బోనును కూడా తీసుకొని బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి 25,000 సైన్యం అంటే అది మరి తురుష్క ముష్కరుల సైన్యం. వెళ్తున్నప్పుడు ఎదురుపడినటువంటి పంట పొలాలను నాశనం చేశారు, దేవాలయాలన్నీ బద్దలు కొట్టారు, దేవాలయ విగ్రహాలని కూల్చివేశారు, తల్లుల చెల్లెల యొక్క మాన ప్రాణాలను హరించి వేశారు, గో బ్రాహ్మణులను హత్య చేశారు. శివాజీ రాజును మరి దండయాత్ర, శివాజీ మీద దండయాత్ర చేసుకుంటూ నానా బీభత్సం చేసుకుంటూ బయలుదేరుతున్నారు.
ఆ రోజుల్లో చరిత్రకారులు చెప్తారు, భూమాత యొక్క గర్భగోళాన్ని ఛేదించినట్టుగా, బద్దలు కొట్టినట్టుగా వాడు బయలుదేరాడు అని చెప్పి. శివాజీ యొక్క ఇష్టదైవం అనేటువంటి తుల్జాపూర్ లోపల ఉన్నటువంటి భవానీ మాత విగ్రహాన్ని కూల్చివేశాడు. పండరీపురం లోపల ఉన్నటువంటి విఠలేశుని యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. శివాజీ తట్టుకోలేకపోతున్నాడు వాని ఆగడాల్ని. వాడు 25,000 మంది సైన్యంతో వస్తున్నాడంటే వాడిని మైదాన ప్రాంతంలో ఎదుర్కోవడం సాధ్యం కాదని తెలిసి శివాజీ జావలీ కొండల్లో ఉన్నటువంటి మరి దుర్గమమైనటువంటి కోట ఏదైతుందో ప్రతాపగఢ దుర్గమో, ఆ ప్రతాపగఢ దుర్గంలో శివాజీ ఉన్నాడు. లోపల గంధక పర్వతాలు ఉప్పొంగుతున్నాయి, అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. శివాజీ వాడిని ఏ విధంగా వాడిని ఆగడాలను ఎదుర్కోవాలి, వాడిని ఏ విధంగా మట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో శివాజీ రచన సాగిస్తున్నాడు. శివాజీని ఇంకా రాడేటయా, ఇన్ని ఆగడాలు నేను చేస్తున్నా గానీ శివాజీ కనబడతలేడేందయా, పారిపోయాడా మీ శివాజీ అని చెప్పి వాడు అక్కడ సైన్యము అఫ్జల్ ఖాన్ అవహేళన చేస్తున్నటువంటి సమయం లోపల ప్రజలు కూడా అరే ఎక్కడే ఆ శివాజీ, మనల్ని కాపాడడానికి రాడేంటి అని చెప్పి వాళ్ళు కూడా నిందిస్తున్నటువంటి సమయం లోపల శివాజీ భయపడుతున్నట్టుగా నటించడం జరిగింది. శివాజీ దగ్గరికి అఫ్జల్ ఖాన్ కృష్ణాజీ భాస్కర్ అని చెప్పి ఒక బ్రాహ్మణుణ్ణి రాయబారిగా పంపాడు. ఏమయ్యా శివాజీ, నువ్వు బీజాపూర్ సుల్తాన్ దగ్గర లొంగిపోయినట్టయితే నీకేదైనా మంచి ఉచితమైనటువంటి పదవిని నేను ఇప్పిస్తాను. మీ నాన్న షహాజీ నేను ఇద్దరు ఒకే కొలువులో పనిచేస్తున్నాం. నీకు తండ్రి లాంటి వాన్నయ్యా, నేను ఏమనను నిన్ను, కేవలం నువ్వు లొంగిపో. నేను బీజాపూర్ సుల్తాన్ దగ్గర ప్రవేశపెట్టి నీకు ఉచిత రీతిన నీకు మరి పదవులు ఇప్పిస్తాను, నువ్వు లొంగిపో అని చెప్పి కృష్ణాజీ భాస్కర్ ద్వారా శివాజీకి తెలియజేయడం జరుగుతుంది. కృష్ణాజీ భాస్కర్ను మెల్లగా దగ్గర తీసుకొని శివాజీ, అరే నువ్వు సద్బ్రాహ్మణువయ్యా, హిందువువి, నువ్వు ఒక తుర్కవాడికి నువ్వు సేవలు చేస్తున్నావు, కనీసం వాడి మనసులో ఏమున్నదో చెప్పు. అప్పుడు కృష్ణాజీ భాస్కర్ మెల్లగా శివాజీ చెవిలో చెప్పాడు, వాడు నిన్ను చంపడానికే వస్తున్నాడు, ఏదో లొంగిపోమని చెప్పి నిన్ను మాయ మాటలు చెప్తున్నాడు, కానీ నిన్ను మోసపూరితంగా చంపి నీ తలని నరికి తీసుకెళ్తామని వస్తున్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి కృష్ణాజీ భాస్కర్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి, శివాజీ నిన్ను చూస్తే భయపడుతున్నాడయ్యా, ఇంత సైన్యంతో వస్తే నేను ఏ విధంగా ఆయనను కలుస్తాను, నన్ను చూడగానే చంపేస్తాడు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎన్నో దుర్గాలను జయించి వాళ్ళకు కోపం తెప్పించాను, కాబట్టి నన్ను వదిలిపెట్టడు వాడు, కాబట్టి నేను భయపడుతున్నానని చెప్పు అని భయపడుతున్నాడు అని చెప్పి ఆ అఫ్జల్ ఖాన్కు చెప్పగానే వాడు వికటాట్టహాసం చేసి వాడు కొండ ఎలుక పిరికి పంద అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే కొద్ది మందితోని రమ్మంటున్నాడా, ఎక్కడికి రమ్మంటున్నాడు అని చెప్పి అడిగాడు. అడిగితే పూనా గాని వాయి గాని నేను రాలేను, జావలీ కొండల మధ్యన ఒక సంధి మందిరాన్ని ఏర్పాటు చేస్తా, ఆ సంధి మందిరం లోపల అఫ్జల్ ఖాన్ ఒక్కడే వచ్చినట్టయితే అతనితోని మాట్లాడి నేను లొంగిపోతాను అని చెప్పి శివాజీ మళ్ళీ సందేశాన్ని పంపాడు. శివాజీ దగ్గర ఉన్నటువంటి పంతాజీ గోపీనాథ్ ద్వారా పంపడం జరుగుతుంది. పంతాజీ గోపీనాథ్ అఫ్జల్ ఖాన్ చెప్తాడు, నిన్ను చూసే భయపడుతున్నాడయ్యా, నువ్వు ఒక్కడి వస్తే మాత్రము లొంగిపోతాడు, ఇంతమంది అయితే అతన్ని చూసి చంపేస్తారేమో అని భయం ఉన్నది, కాబట్టి నువ్వు ఒక్కడివే సంధి మందిరానికి వచ్చినట్టయితే మరి బాగుంటుంది అని చెప్పి అఫ్జల్ ఖాన్ ఒప్పించడం జరుగుతుంది. ముహూర్తం తయారవుతుంది. జావలీ కొండ లోపల చలువ పందిళ్ళు, మరి వజ్రాల వైడూర్యాలు, మరి రత్నాల గుత్తులు అన్ని వేలాడదీసి ఒక షామియానా ఒక చలువ పందిరి వేసి అందులోపల మరి అఫ్జల్ ఖాన్ను సంధి మందిరానికి రమ్మని చెప్పి
శివాజీ ఆహ్వానం పంపాడు. శివాజీ ఇది అఫ్జల్ ఖాన్ యొక్క మనసులో ఏముందో, కుట్ర ఏముందో అతనికి అర్థమైపోయింది. కాబట్టి శివాజీ కూడా సన్నద్ధుడైతున్నాడు. పొద్దున్నే ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మరి తలపై ఉక్కు శిరస్త్రాణంబు దొడిగి మేనుపై ఉక్కు కవచంబు నోది ఆ పైన అంగీని తొడిగి ఎడచేత పిలిగోళ్ళు కుడి చేత పిడిబాకు నంగి మరంగులో నమరజొనిపి. ఆ విధంగా తలకు శిరస్త్రాణము ఉక్కు కవచంతో మరి తలపైన ఆ పైన పట్టు తలపాగాను చుట్టుకొని ఎడమ చేత పులిగోళ్ళు కుడి చేత పిడిబాకును పట్టుకొని బయలుదేరి అఫ్జల్ ఖాన్ కలవడానికి కొరకు బయలుదేరినటువంటి శివాజీ టక్కున ఆగిపోయాడు. మళ్ళీ అఫ్జల్ ఖాన్ లోపల ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు వాణ్ణి కౌగిల్లో బంధించి చంపేద్దామా అనేటువంటి ఉత్సుకతో ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ ఒక్కడేసారి ఆగిపోయినటువంటి శివాజీని చూసి పంతాజీ గోపీనాథ్తో అన్నాడు, ఏమయ్యా ఆగిపోయాడేంది? అప్పుడు పంతాజీ గోపీనాథ్ తెలుసుకొని, అయ్యా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు కానీ మీ పక్కన ఈ అంగరక్షకులు ఏంటి? అఫ్జల్ ఖాన్ పక్కనే సయ్యద్ బందా అని చెప్పి ఒక ఉక్కు దుక్క లాంటి ఒక రాక్షసుడు, మరి కింగ్ కాంగ్ దారాసింగ్ లాగా మరి ఒక పెద్ద పైల్వాన్ లాగా ఉన్నటువంటి సయ్యద్ బందా పక్కనే ఉన్నాడు. వాడుంటే వాడిని చూసి భయపడి వస్తలేడయ్యా అని చెప్పాడు. అప్పుడు చల్ యహాసే చలే జాओ అని చెప్పి అఫ్జల్ ఖాన్ అక్కడ ఉన్నటువంటి తన యొక్క అంగరక్షకులందరినీ వెళ్ళగొట్టాడు. ఇప్పుడు శివాజీకి లైన్ క్లియర్ అయిపోయింది. సంధి మందిరం లోపల సైన్యం లేదు, అంగరక్షకులు లేరు. సైన్యమేమో 3-4 మైళ్ళ దూరంలో ఉంది. అంగరక్షకులందరినీ అక్కడ నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు సంధి మందిరంలో కేవలం అఫ్జల్ ఖాన్ ఒక్కడే ఉన్నాడు. శివాజీ రావడంతోనే, రావయ్యా శివాజీ, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి, మీ నాన్న నేను ఇద్దరు ఒకటే కొలులో పనిచేస్తాము, నువ్వు లొంగిపో అని చెప్పి శివాజీకి ఈ అఫ్జల్ ఖాన్ చేతులు జాపి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకోవడంతో పాటు శివాజీని ఒక తలని తన చంకను ఇరికించుకొని, ఆ పట్టు ఎలా ఉందనంటే ఉడుం పట్టులాగా ఉంది. అది శివాజీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, మొత్తం కంపించిపోతున్నాడు. శివాజీకి ఏం చేయాలో పాల్పోవట్లేదు, శ్వాస ఆడట్లేదు. వాడు ఆ విధంగా శివాజీ తలను చంకన ఇరికించుకొని శివాజీ పొట్ట లోపల వాని దగ్గర ఉన్నటువంటి చురకత్తితోని శివాజీ పొట్టులో పొడిచాడు. కంగు అని అది వంగిపోయింది. ఎందుకు? శివాజీ ధరించినటువంటి ఉక్కు మేనుపై ఉక్కు కవచంబు నూది అన్నమే ఆ విధంగా ఆ శివాజీ పొట్టులు పొడిచేసరికల్లా ఆ ఉక్కు కవచానికి తగిలి అది మొక్కబోయింది. శివాజీ ఇదే అదనుగా వాడి యొక్క పట్టు నుండి తప్పించుకొని ఎడమ చేతున్నటువంటి ఎడ చేత పులి గోళ్ళు కుడి చేత పిడిబాకు మనం చెప్పుకున్నామే, ఆ విధంగా ఎడమ చేతున్నటువంటి పులిగోళ్ళతో వాటి పొట్టను చీల్చి పిడిబాకుతో కడుపులో పొడిచి 3-4 చుట్లు దింపేసి వాని కింద పడగొట్టాడు. యాలా అని చెప్పి బరగయా అని చెప్పి కింద పడిపోయాడు. తనకు వేలాడుతున్నటువంటి ఖడ్గాన్ని తీసి వాని తలను నరికి భవానీ మాతకు బలి ఇచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా విజయాన్ని స్వాధించుకొని వచ్చాను నేను, ఎవడైతే నన్ను చంపడానికి వచ్చాడో వాడిని తల నరికి తీసుకొచ్చానని చెప్పి జిజియామాత యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఇక అక్కడ ఆ జావలి కొండల లోపల మరి బండల మాటను దాగినటువంటి శివాజీ యొక్క సర్దారులు, సేనానులు మరి మొత్తం ఆ అంగరక్షకుల మీద, ఆ సైన్యం మీద పడి, పరిగెత్తుకొస్తున్నటువంటి సైన్యం మీద పడి వాళ్ళను తుత్తునియలు చేసేశారు. ఇక్కడ శివాజీ
అఫ్జల్ ఖాన్ వధ చేసిన తర్వాత శివాజీ అంటే జిత్తుల మారి నక్క, చతురోపాయాలు పన్నేటువంటి అతి తెలివిమంతుడు. అతని యొక్క కౌటిల్య నీతికి మనము సాటి రామని చెప్పి అనేక మంది రాజులు, సర్దారులు, సేనానులు, మరి సుల్తానులు అందరూ కూడా భయపడినటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఒక్కొక్క విషయం చెప్పుకోవాలి మనం. శివాజీ ఈ 40 దుర్గాలను జయించడానికి కారణం శివాజీ దగ్గర ఉన్నటువంటి ఉక్కు దుఃఖంలాంటి వజ్ర శరీరం కలిగినటువంటి మరి సింహ సదృశ్యమైనటువంటి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మిత్రులు, సేనానులు, సర్దారులు, వాళ్ళ ఒక్కొక్క పేర్లు వింటేనే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. శివుడి దగ్గరైతే ఏ విధంగా అయితే ప్రమద గణాలు, విఘ్నేశ్వరుడు, బుంగీశ్వరుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు, ఈ విధంగా శివుడి దగ్గర ఏ విధంగా ప్రమద గణాలు ఉంటాయో ఆ విధంగా శివాజీ దగ్గర కూడా ఉన్న ప్రమద గణాలు లాంటి సర్దారులు, సేనానులు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు వింటేనే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుస్తాయి. తానాజీ మాల్సురే, బాజీ ప్రభు దేశపాండే, నేతాజీ పాల్కర్, యశోజీ కంక్, అన్నాజీ దత్, రఘునాథ బల్లాల్, మోరోపంత్ పింగలే. ఒక్కొక్కరి పేరు వింటేనే ఒక్కొక్కటి జత రఘునాథ బల్లాల్, యశోజీ కంక్, అన్నాజీ దత్, తానాజీ మాల్సురే, బాజీ ప్రభు దేశపాండే, నేతాజీ పాల్కర్, ఈ విధంగా ఉద్దండులైనటువంటి సర్దారులు, సేనాలను కలిగినటువంటి శివాజీ బీజాపూర్ సుల్తానుల యొక్క గుండెల్లో నిద్రపోయాడు. మరి ఈ సయ్యద్ బందాని శివాజీ మీదకి ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ చంపాడో శివాజీని చంపడానికి పరిగెత్తుకొచ్చినటువంటి సయ్యద్ బందాను తానాజీ మాల్సురే మట్టుబెట్టడం జరుగుతుంది. అందుకొరకే శివాజీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రమద గణాల లాంటి ఈ సేనానులు, సర్దార్ల గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం తప్పనిసరి. ఎప్పుడైతే శివాజీ అఫ్జల్ ఖాన్ వధ జరిగిందో బీజాపూర్ సుల్తాన్లకు వాళ్లకు కునుకు పట్టట్లేదు, నిద్ర రావట్లేదు. శివాజీని ఏ విధంగానైనా బంధించుకురావాలి, చంపేయాలి అని చెప్పి సిద్ధి సర్దార్ లోపల ఉన్నటువంటి కర్నూలు నవాబ్ అయినటువంటి సిద్ధి జోహార్ని, ఆ విధంగానే అఫ్జల్ ఖాన్ కొడుకు పగ తీర్చుకోవాలని అనుకున్నటువంటి ఫజల్ ఖాన్, సిద్ధి మాసూద్, వీళ్ళందరినీ మరి 75,000 సైన్యాన్ని ఇచ్చి శివాజీ మీదికి యుద్ధానికి పంపాడు. శివాజీ ఆ సమయం లోపల పురందర కోటలో ఉన్నాడు, పురందర దుర్గంలో. ఇంతమంది సైన్యంతో వస్తున్నటువంటి వీళ్ళని ఎదుర్కోవడం శివాజీ ఏ విధంగా అయినా కష్టమే అనుకున్నాడు. కానీ తప్పకుండా వాళ్లకు దొరకకుండా ఉండాలని చెప్పి శివాజీ వాళ్లకు ఒక సందేశాన్ని పంపాడు. నేను పురందరం దుర్గాన్ని వదిలి నేను మీకు లొంగిపోతాను అనగానే వాళ్ళ లోపల హర్షాతిరేకాలు, ఆ విధంగా వాళ్ళు ఒక పెద్ద విందు చేసుకుంటున్నటువంటి సమయంలో, ఆ రాత్రి చీకటి రాత్రి, వర్షం పడుతున్నది, ఉరుములు మెరుపులు. ఆ సమయం లోపల శివాజీ పురందర కోట నుండి ఒక పల్లకీలో ఒక పెళ్లి ఊరేగింపులాగా 600 మంది సైనికులు, దాని నేతృత్వం వహించినటువంటి బాజీ ప్రభు దేశపాండేతో సహా శివాజీ పురందర దుర్గం నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ మెరుపులకు శివాజీ పారిపోతున్నాడని గ్రహించినటువంటి గూఢచారి ఈ విషయం తెలియజేయగానే గూడారాల్లో ఉన్నటువంటి ఈ సిద్ధి మాసూద్, సిద్ధి అజీజ్, సిద్ధి జోహార్ వాళ్ళు గ్రహించి వాళ్లను శివాజీని వెంబడించారు. శివాజీ మరి మరొక పల్లకిలోకి మారి వేరే ద్వారం గుండా విశాల్గఢ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ శివాజీ వేషం వేసుకున్నటువంటి మరొక సైనికుడిని వేరే పల్లకిలో కూర్చోబెట్టడం జరుగుతుంది, మొదటి పల్లకిలో.
ఆ వచ్చినటువంటి సైన్యము శివాజీ కావచ్చు అని చెప్పి బంధించి తీసుకెళ్లి చూస్తే అతను ఒక సైనికుడు. శివాజీ తప్పించుకొని పోయాడు. శివాజీ దాదాపు పురందర దుర్గం నుంచి కొన్ని మైళ్ళ దూరం వెళుతున్నటువంటి శివాజీని ఈ సిద్ది మాసూద్ ఒక 5,000 సైన్యంతో శివాజీని వెంబడించాడు. బాజీ ప్రభు దేశపాండే 600 సైన్యానికి నేతృత్వం వహిస్తున్నటువంటి బాజీ ప్రభు దేశపాండే, ప్రభు మీరు విశాల్గఢ్కు వెళ్ళిపోండి, మీరు సర్వస్వతంత్ర హిందూ సామ్రాజ్య స్వరాజ్య ఉద్యమం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు బ్రతికుండాలి, కాబట్టి నేను వీళ్ళని చూసుకుంటానని చెప్పి గాజీపూర్ కనుమ అంటే 2 కొండల మధ్యన ఉన్నటువంటి ఇరుకైనటువంటి దారి, ఆ ఇరుకైనటువంటి దారిలో ఒక్కరు మహా ఇద్దరు వెళ్ళగలుగుతారు. అటువంటి కనుమకు అడ్డంగా నిలబడి బాజీ ప్రభు 300 సైన్యాన్ని ఇచ్చి శివాజీని విశాల్గఢ్ వైపు పంపి, మీరు క్షేమంగా చేరుకున్న తర్వాత మీరు 5 సార్లు ఫిరంగులు పేల్చండి, మీరు క్షేమంగా చేరుకున్నారని నేను విశ్వసిస్తాను, అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మీ వెంబడించకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి బాజీ ప్రభు దేశపాండే మరి ఆ వస్తున్నటువంటి సిద్ది మాసూద్ సైన్యాన్ని ముల్లంగి దుంపలను తరిగినట్టు, కూరగాయలను తరిగినట్టుగా ఒక్కొక్కరిని ఆ కనుమకు అడ్డంగా నిలబడి నరికి వేస్తున్నాడు. కొండల నుంచి వెళ్ళి బండలను వేసి ఆ సైన్యాన్ని మట్టు పెడుతున్నాడు. శరీరం మొత్తం గాయాలతో రక్తసిక్తమైపోయింది. శివాజీ అక్కడి నుండి 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి విశాల్గఢ్కు క్షేమంగా చేరుకొని అక్కడ 5 సార్లు ఫిరంగి మోత వినపడగానే ఇక్కడ బాజీ ప్రభు మరి అతని యొక్క ప్రాణము పంచభూతాల్లో కలిసిపోతుంది. చివరి రక్తం బొట్టు కూడా ఉన్నంత వరకు, తన లోపల ప్రాణము ఆవగింజంతో ఉన్నంత వరకు కూడా శివాజీ క్షేమంగా చేరుకునేంత వరకు ఈ సిద్ది మాసూద్ సైన్యాన్ని మరి ధైర్యంగా ఎదుర్కొని బలిదానమైనటువంటి పావనుడు బాజీ ప్రభు దేశపాండే ఒక గొప్ప దేశభక్తుడు. ఈరోజు ఆ గాజీపూర్ కనుమను ఎక్కడైతే పావనమైందో బాజీ ప్రభు దేశపాండే యొక్క జీవితం, దాన్ని వాళ్ళ పావన కనుమ అని చెప్పి పిలుస్తున్నారు. కాబట్టి ఈ విధంగా విశాల్గఢ్ చేరుకున్న తర్వాత మరొక ప్రమాదం ముంచుకొచ్చింది. ఔరంగజేబ్ దక్షిణాపథం మీద కన్ను వేసి ఏ విధంగా శివాజీని లొంగ తీసుకోవాలని చెప్పి పూనా మీద, రాజ్గఢ్ మీద దండయాత్ర చేయడం జరిగింది. 1,00,000 సైన్యంతో వచ్చాడు వాడు. సాక్షాత్తు వాడు ఔరంగజేబు యొక్క మేనమామనే, షయిస్తా ఖాన్ వాడి పేరు. వాడు వచ్చి రావడంతోనే శివాజీ ఎక్కడైతే బాల్యం గడిపాడో అదే లాల్ మహల్లో దిగాడు వాడు. శివాజీకి 1,00,000 సైన్యంతో వచ్చినటువంటి షయిస్తా ఖాన్ ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అతని లోపల మెరుపు లాంటి ఆలోచనలు వచ్చేసాయి. కాపలాదారుల వేషంలో, రక్షక భటుల వేషం లోపల, అది రంజాన్ మాసం, అందరూ సాయంత్రం వేళ బాగా తిని తాగి మత్తుగా పడుకున్నారు సైన్యమంతా. రక్షక భటుల వేషంలో, కాపలాదారుల వేషం లోపల లాల్ మహల్ అతనికి కొట్టిన పిండి, అతని బాల్యమంతా గడిచినటువంటి అక్కడ ప్రతి అంగుళం ఆ మహల్లో తనకు తెలుసు. కాబట్టి అందులోకి ప్రవేశించినటువంటి శివాజీ షయిస్తా ఖాన్ నిద్రిస్తున్నటువంటి గదిలోకి వెళ్ళి వాడు పారిపోతుంటే, దయ్యం అని పారిపోతుంటే కత్తి విసిరేస్తే వాడి 3 వేళ్ళు నరకబడి వాడు కిటికీల గుండా దునికి పారిపోవడం జరుగుతుంది. షయిస్తా ఖానే పారిపోతుంటే ఈ సైన్యం కూడా ఏం జరిగిందో అని చెప్పి ఆ గొడవ లోపల మొత్తం కల్లోలమైపోయింది. శివాజీ అందులో దొంగ అని ఆయన్నే అరుచుకుంటూ సిద్ధంగా ఉన్నటువంటి గుర్రాలనెక్కి సింహగఢ్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా షయిస్తా ఖాన్ని వాడి 3 వేళ్ళు నరికి అవమానకర రీతి లోపల వాడిని వెనుదిరిగి పంపినటువంటి
శివాజీ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఔరంగజేబ్ అగ్రహోదగ్రుడైపోయినాడు. శివాజీ అంతేకాదు, మహారాష్ట్ర వరకే పరిమితం కాలేదు శివాజీ యొక్క రాజ్యం. మరి కర్ణాటక, ఆంధ్ర, నెల్లూరు ప్రాంతము, ఈ విధంగా గుజరాత్ లోపల, సూరత్ లోపల కూడా దాడి చేసి అక్కడ మరి కుబేర స్థానమైనటువంటి కోశాగారాన్ని కూడా కొల్లగొట్టినటువంటి విషయం మనకు తెలుస్తున్నది. కాబట్టి ఈ కోశాగారాన్ని కొల్లగొట్టడం, తన మామనైనటువంటి షయిస్తా ఖాన్ యొక్క వేళ్లు నరికేసి వాడిని అవమానకర రీతి లోపల తిరిగి పంపడం అనేటువంటిది భరించలేనటువంటి ఔరంగజేబ్ ఈసారి సింహంతోనే ఎదుర్కోవాలి అని చెప్పి మీర్జా రాజు అయినటువంటి జయసింహుణ్ణి శివాజీ మీదికి దండయాత్రకు పొందుతాడు. శివాజీ ఇప్పటి వరకు ఫతే ఖాన్, ఫరాద్ ఖాన్, షయిస్తా ఖాన్, సిద్ది అజీజ్, సిద్ది మసూద్, ఫజల్ ఖాన్, సిద్ది జోహార్ లాంటి తుర్క వాళ్లతోనే యుద్ధం చేశాడు. కానీ ఒక హిందూ రాజు తన మీదికి యుద్ధానికి వస్తున్నాడు. అతన్ని ఏ విధంగా దేశభక్తునిగా మార్చి, నువ్వు ఒక తుర్కవాడి యొక్క మోచేతి నీళ్లు తాగుతున్నావు అని తన వైపుకు తింపుకోవాలనేటువంటి ప్రయత్నం లోపల శివాజీ ఆ జయసింహునికి తో సంధి చేసుకొని మరి శివాజీ ఔరంగజేబ్తో సంప్రదింపులు జరిపి అతను గౌరవ మర్యాదలతో సన్మానం చేసి మరి తగిన రీతి లోపల అతనికి గౌరవిస్తాడని చెప్పి నమ్మించినటువంటి జయసింహుని మాటలు నమ్మి శివాజీ కొద్ది రోజుల తర్వాత కొడుకైనటువంటి శంభాజీని తీసుకొని ఆగ్రాకు బయలుదేరుతాడు. చాలా మంది మనసు లోపల శివాజీ ఎందుకు వెళ్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు. శివాజీ కొడుకు శంభాజీ ఔరంగజేబు ఆస్థానానికి వెళ్ళిన తర్వాత జయసింహుడు పరిచయం చేయగానే అగ్రహోదగ్రుడైనటువంటి ఔరంగజేబ్ అతనికి ఉచిత రీతిన గౌరవించడం కాకుండా సన్మానం చేయడానికి నిరాకరించి, కొండ ఎలుక వీడిని బంధించండి, శిరచ్ఛేదం చేయండి, మరణదండన అని చెప్పి శివాజీని, శంభాజీని జైల్లో వేయడం జరుగుతుంది. శివాజీ శంభాజీలను చంపే మరణదండని విధించేటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఫౌలద్ ఖాన్ అనేటువంటి వాడు శివాజీ కనిపెడుతున్నాడు. శివాజీకి నిజంగానే జబ్బు చేస్తుంది. శివాజీ మరి ఫకీర్లకి, సాధువులకు, సంతులకు ఉచిత రీతిన బహుమానాలు, వాళ్లకు మిఠాయిలు మరి పంచిపెట్టాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని వ్యవస్థ చేస్తారు. రోజు పండ్ల బుట్టలు, మిఠాయిల బుట్టలు రోజు బందీ జైల్లోకి వస్తూనే ఉన్నాయి. శివాజీ లోపల ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. మరునాడే శిరచ్ఛేదం చేసేటువంటి గడువు వచ్చేసింది. ఎలాగైనా ఇక్కడ చనిపోవడం ఏంటి అని చెప్పి శివాజీ మెరుపు లాంటి ఆలోచనతో ఏ విధంగా జరిగినా మంచిది అని చెప్పి ఏవైతే పళ్ళ బుట్టలు వచ్చినాయో ఆ బుట్టల్లోనే శివాజీ కొడుకు శివాజీ ఇద్దరు ఆ పళ్ళ బుట్టల్లో దాక్కుని ఫౌలద్ ఖాన్ యొక్క కళ్ళు గప్పి ఆగ్రా కోట నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. చాలా దూరం ప్రయాణం చేసి చివరికి రాజ్గఢ్ చేరుకుంటారు. ఈ విధంగా శివాజీ తప్పించుకున్నాడు ఆగ్రా కోట నుండి అని చెప్పి మొత్తం దేశమంతా దావానాలంలో ఆ వార్త వ్యాపించింది. శివాజీ మామూలు వ్యక్తి కాదు, ఏదో మంత్రోపాయాలు, మాయలు, మంత్రాలు తెలిసినటువంటి మనిషి అని చెప్పి వాళ్ళు శివాజీని ఎదుర్కోవడం ఎవరి సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళంతా నిర్వీర్యులైపోయారు. ఇటు బహుమనీ సుల్తాన్లు, అటు ఔరంగజేబు. చివరికి గత్యంతరం లేక శివాజీని మహారాజుగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. శివాజీ తాను విస్తరించినటువంటి సామ్రాజ్యం, తాను కోల్పోయినటువంటి మళ్ళీ కోటల్ని తిరిగి స్వాధీనం చేసుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడైతేనే తప్ప అందరూ గుర్తించరని చెప్పి భావించి కాశీ నుంచి వెళ్ళి గాగా భట్టు అనేటువంటి ఒక పండితుడు వచ్చి 1674 మరి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈరోజు
ఏదైతే మనము హిందూ సామ్రాజ్య దినోత్సవము శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నామో, ఆ రోజున జ్యేష్ఠ శుద్ధి త్రయోదశి నాడు శివాజీ యొక్క పట్టాభిషేకము బహుమని సుల్తానులు, ఔరంగజేబు యొక్క ప్రతినిధులు, పోర్చుగీసు వాళ్ళు, ఆంగ్లేయుల యొక్క ప్రతినిధుల సమక్షంలో శివాజీ మహారాజుకు బంగారు చిత్రము పట్టి అతన్ని పట్టాభిషేక్తుని చేసినటువంటి శుభ గడియలో శివాజీ మహారాజ్ హిందూ పదషాహి నిర్మాణం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక్తుడైనటువంటి శుభదినం ఇది. కాబట్టి శివాజీ యొక్క స్ఫూర్తితో, శివాజీ సమర్థ రామదాసు యొక్క మార్గదర్శనం లోపల రామరాజ్యాన్ని తలపించేట్టుగా మరి ప్రజారంజకంగా పరిపాలిస్తూ చరిత్ర లోపల చిరస్థాయిగా నిలబడినటువంటి శివాజీని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. శివాజీతో స్ఫూర్తి పొందినటువంటి రాజస్థాన్లోని దుర్గాదాస్ రాథోడ్, అస్సాంలోని లాచిత్ బడుఫూకన్ చక్రధ్వజ సింహుడు, బుందేల్ఖండ్లోని రాజా చిత్రసాల్, మరి అనేక మంది వీరులు వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించి ఈ తురుష్క ముష్కరుల యొక్క వాళ్ళ యొక్క మరి బానిసత్వం నుండి తొలగి స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నటువంటి మరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శివాజీని మనము ఇప్పటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా శివాజీ వలె మరి హిందూ జాతిని, హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని మనము ఈ తురుష్క ముష్కరుల యొక్క ఆగడాల నుండి దేశాన్ని రక్షించి మళ్ళీ మనము పరం వైభవ స్థితికి తీసుకెళ్లాల్సినటువంటి మరి గడియలు ఆసన్నమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాజీలాగా మనము అందరం తయారు కావాలి. జై భవానీ, వీర శివాజీ.